నమస్తే. ఈరోజు మనం డ్రీమ్ మార్ట్ ఇన్కమ్ బ్లూప్రింట్ని పూర్తిగా స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. అసలు ఇలాంటి డిజిటల్ బిజినెస్ ప్లాన్స్ ఎలా వర్కౌట్ అవుతాయనేది అందరికీ ఆసక్తిగా ఉంటుంది కదా. అందుకే మూల గ్రంథం అందించిన వివరాలను మాత్రమే తీసుకుని దీన్ని చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా విశ్లేషిద్దాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్లాన్ ఎలా సాగుతుందో చూసేద్దాం. ముందుగా రూ. 99 ఎంట్రీ దగ్గర మొదలుపెట్టి ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ మార్గాలు, రెఫరల్ కమిషన్స్, అక్కడ్నుండి భౌతిక వ్యాపారానికి అప్గ్రేడ్ అవ్వడం, చివరగా వాళ్లు చెప్తున్న అంతిమ ఆర్థిక లక్ష్యం, ఇలా ఈ 5 స్టెప్స్ వరుసగా చూద్దాం. సో మన మొదటి పాయింట్ రూ. 99 ఇనీషియల్ ఎంట్రీ. డాక్యుమెంట్లో వాళ్ళు హైలైట్ చేస్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే కేవలం రూ. 99 ప్లస్ జీఎస్టీతో ఎవరైనా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. నిజానికి ఈ మైక్రో ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఏంటంటే తక్కువ పెట్టుబడితో పార్ట్ టైం ఆపర్చునిటీస్ వెతుకుతున్న వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేయడం. ఇది చాలా చిన్న మొత్తం కాబట్టి ఎవరైనా ట్రై చేయడానికి ముందుకొస్తారన్నది వాళ్ళ ఆలోచన. నెక్స్ట్ ఫేజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్, అంటే ఆటో పూల్ ఇంకా క్యాష్ బ్యాక్స్ అన్నమాట. ప్లాన్లో చెప్పినట్లుగా ఇక్కడొక ఆటోమేటిక్ ప్రొటెక్షన్ మెకానిజం ఉందట. ఎవరైనా కొత్తగా రూ. 99 కట్టి జాయిన్ అయిన వెంటనే సిస్టమ్ ఆటోమేటిక్గా 2 సభ్యులని వాళ్ల కింద యాడ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక వారంలోపు మరో 2 యాడ్ అవుతారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్లకి ఎలాంటి రిస్క్ లేకుండా సపోర్ట్ ఇచ్చేలా ఈ 4 సిస్టమే సెట్ చేస్తుందన్నమాట. మరి ఈ 4 వల్ల లాభం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ఆటోమేటిక్గా యాడ్ అయిన 4 వాళ్ల లైఫ్ టైంలో ఎంత సంపాదించినా సరే వాళ్ల ఆదాయం నుంచి 0.4% ప్యాసివ్ కమిషన్ మీకు వస్తుందని ఈ ప్లాన్ చెప్తోంది. అంటే మీరు యాక్టివ్గా ఏమీ చేయకపోయినా సరే వచ్చే మొదటి బెనిఫిట్ ఇది. ఆటోపూల్ కాకుండా ఇంకో 2 ప్యాసివ్ ఇన్కమ్ పద్ధతులు కూడా ఇందులో మెన్షన్ చేశారు. మనం రోజూ యూట్యూబ్, ఫేస్బుక్లో ఎలాగూ టైంపాస్కి రీల్స్ చూస్తుంటాం కదా, అలాగే ఇక్కడ రోజుకొక 30 నిమిషాలు వీడియోస్ చూస్తే ప్రతిరోజూ కొంత ఆదాయం వస్తుందట. అంతేకాదు డ్రీమ్ మార్ట్ కామర్స్ పోర్టల్లో ఏవైనా వస్తువులు కొనుక్కుంటే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ షాపింగ్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఖచ్చితంగా కొనాలని రూల్ ఏమీ లేదని వాళ్ళు స్పష్టం చేశారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ బ్లూ ప్రింట్లోని కోర్ కాన్సెప్ట్ రెఫరల్ కమిషన్ స్ట్రక్చర్, అంటే మన యాక్టివ్ టీమ్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ 2 రకాల బేసిక్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. ఎవరినైనా మీరు డైరెక్ట్గా జాయిన్ చేస్తే వెంటనే 20% ఇన్స్టంట్ రివార్డ్ వస్తుంది. అది ఒకేసారి వచ్చేది. కానీ ఇంకోటుంది, అదే 5% లైఫ్ టైం టీమ్ కమిషన్. వాళ్ళు ఫ్యూచర్లో సంపాదించే ప్రతి రూపాయి మీద మీకు ఈ 5% కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఈ మోడల్లో టీమ్ గ్రోత్ వల్ల వచ్చే అసలైన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇదేనని డాక్యుమెంట్ గట్టిగా చెప్తోంది. మనం ఎంతెక్కువ మందికి షేర్ చేస్తే ఈ 5% అనేది అంత పెద్ద ప్యాసివ్ ఇన్కమ్గా మారుతుందన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మీరు ఎంతమందికి కావాలంటే అంతమందికి అన్లిమిటెడ్గా షేర్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి లిమిట్ లేదు. కానీ మీకొచ్చే పేఅవుట్స్ మాత్రం వాళ్ళు ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారమే వస్తాయి. వచ్చిన ఆదాయాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వకుండా ఒక క్రమ పద్ధతిలో ప్రతి శనివారం మరియు నెలలో 10వ తారీఖున లెక్కించి ఇస్తారని మూలగ్రంథం నిర్ధారిస్తోంది. సరే, ఇదంతా డిజిటల్ అయితే అక్కడతో ఆగిపోకుండా ఫిజికల్ వస్తువుల బిజినెస్లోకి ఎలా అప్గ్రేడ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. కేవలం డిజిటల్ ఇన్కమ్ దగ్గరే ఆగిపోకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ దీన్నొక ప్రాపర్ ఫిజికల్ బిజినెస్ లాగా మార్చుకునే ఛాన్స్ కూడా ఉందని సోర్స్లో ఇచ్చారు. ఎవరైనా ఇనిషియల్గా కొంత డిజిటల్ ఇన్కమ్ సంపాదించిన తర్వాత టీషర్ట్ బిజినెస్ లాంటి వాటికి అప్గ్రేడ్ అవ్వచ్చట. ముఖ్యంగా మహిళల కోసం చీరల వ్యాపారం స్టార్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇదొక రకంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పాన్షన్ అన్నమాట. ఫైనల్గా అసలు ఈ ప్లాన్ అంతిమ లక్ష్యమేంటి, వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్నది చూద్దాం. ఈ డాక్యుమెంట్లో వాళ్ళు క్లియర్గా కొంతమందిని ఐడియల్ క్యాండిడేట్స్గా మెన్షన్ చేశారు. ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో వాళ్ళు, అలాగే తక్కువ జీతాలతో కష్టపడుతున్నవారు, హోమ్ మేకర్స్, ఇంకా స్టూడెంట్స్. అదనంగా ఏదైనా పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ ఉంటే బావుండు అనుకునే ఈ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకునే ఈ మోడల్ని డిజైన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అసలు డాక్యుమెంట్లో ఉన్న ఈ డైరెక్ట్ కోట్ చూడండి. లక్షల నుండి కోట్లల్లో ఆదాయం పొందవచ్చు, మీ ఫ్యామిలీని సెటిల్ చేయవచ్చు. వినడానికే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఒక చిన్న పార్ట్ టైం పనితో మొదలుపెట్టి ఏకంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించి కుటుంబాలనే ఆర్థికంగా సెక్యూర్ చేసుకునే స్థాయిలో దీని ఫైనల్ పొటెన్షియల్ని వాళ్లు ప్రెజెంట్ చేశారు. ఒక సామాన్యుడిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే ఫైనాన్షియల్ మోడల్గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. విశ్లేషణ ముగించే ముందు మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది.
కేవలం ₹99 ఎంట్రీ ఫీజు, అలాగే ఇందులో చూపించిన ఈ చిన్న చిన్న పర్సెంటేజ్ స్ట్రక్చర్లతో చివర్లో చెప్పినట్లుగా నిజంగానే లక్షలు, కోట్లల్లో ఆదాయం తీసుకునే రేంజ్ ఫినాన్షియల్ రియాలిటీ దీనికుందా? ఈ మ్యాథమెటిక్స్ నిజంగానే ఆ స్థాయి గ్రోత్కి ప్రాక్టికల్గా సపోర్ట్ చేస్తాయా? ఇది ఖచ్చితంగా విమర్శనాత్మకంగా ఆలోచించాల్సిన విషయం. డ్రీమ్ మార్ట్ మోడల్ గురించి ఈ విశ్లేషణ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.